హాయ్ అండి అందరికీ శ్రీధరణి కార్స్ కరుట్ల ప్రజెంట్ సార్ మనకు ఉన్నది హుండాయ్ క్రేటా మోడల్ వచ్చేసి 2017 ఉంది సార్. ఇది రీడింగ్ వచ్చేసి ఒరిజినల్ రీడింగ్ ఉంది, అది కూడా చూపిస్తా. మీకు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉన్నాయి, అది కూడా మీకు చూపిస్తా, చెప్తా. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏమి నాకు చెప్తా. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్ సార్, ఇది ఓన్లీ తెలంగాణ వరకు మాత్రం పనిచేస్తుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డైరెక్ట్ వచ్చి లైవ్లో చెక్ చేసుకో సార్. టైంపాస్కి మాత్రం కాల్ చేయకండి, ఓకేనా. మిగతా విషయాలన్నీ చూపించుకుంటూ మాట్లాడతాండి ఒకసారి రా. ఇది మన ఛానల్ పేరండి, చూసుకోవచ్చు. బయట చూసుకునే ఎక్కడ కానీ స్క్రాచెస్ కానీ అట్లాంటివి ఏదీ లేదు. వెహికల్ మాత్రం నీట్గా ఉంది. అట్లాగే మీరు సరౌండింగ్ మొత్తం చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ ఏది రీప్లేస్ అయినా ఖచ్చితంగా చూపిస్తా, చెప్తా, ప్రాబ్లం ఉన్నా, ఓకేనా. ఓకే సరే, ఫస్ట్ అయితే ఇంటీరియర్ చెక్ చేసుకుందాం. ఇంటీరియర్ చెక్ చేసుకున్నా ఓకే. కింద మ్యాటింగ్ సీట్స్ కూడా ఓకే ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు, చూసుకోవచ్చు. రూఫ్ కూడా నీట్గా ఉంది. 2 ఎయిర్ బ్యాగ్స్ సార్ నార్మల్. ఇది వర్షన్ వచ్చేసరి E+. ఇది బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ ఓకే ఉంది, ప్రాబ్లం ఏం లేదు, చూసుకోవచ్చు. వెహికల్ మాత్రం నీట్గా ఉంది, క్లీన్ ఉంది. డీజిల్ వర్షన్. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూసుకుందాం. అట్లాగే బూట్ స్పేస్ చూసుకున్నా కానీ ఓకే ఉంది సార్, ప్రాబ్లం లేదు. కింద స్టెఫిన్ ఇందులో పానా జాకెట్ మాత్రం అన్నీ ఉన్నాయి, యాజ్ ఇట్ ఈజ్, ఓకే. స్టెఫిన్ వచ్చేసి మీకు ఒక 60% వరకు ఉంటుంది సార్, ప్రాబ్లం లేదు. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అంటే దీనికి ఎక్స్ట్రా అలైవిల్స్ ఉన్నాయండి. దీనికి రీడింగ్ కూడా చూపిస్తాను నేను. 2 ఎయిర్ బ్యాగ్స్ సార్, మాన్యువల్. ఇది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ సేమ్, అక్కడ ఒకటే ఉంది సార్. రీడింగ్ వచ్చేసి 1,45,000 సార్. ఇది ట్యాంపరింగ్ మాత్రం లేదు ఇందులో, ఓకేనా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ స్క్రీన్ ఎట్లా వర్క్ చేస్తుంది అది కూడా నేను చూపిస్తా, చూసుకోవచ్చండి, చూసుకోవచ్చు. ఓకే, నీట్గా ఉంది ఇది కూడా, రైట్. ఇప్పుడు ఫస్ట్ అయితే మీకు ఇంజన్ సౌండ్ ఎట్లా ఉంది అది చూపిస్తాను నేను. ఏదైనా చేంజ్ అయినా లేదు ఖచ్చితంగా కూడా అది కూడా చెప్తాను నేను, చూసుకోవచ్చండి. నేను ఇంకా మీకు ఆపరణ పిల్లని ప్రతి దాంట్లో చూపిస్తాను కదా, ఇందులో చూపిస్తే చూడండి. ఇక్కడ కూడా డ్యామేజ్ ఏం లేదు సార్. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. ఇంజన్ సౌండ్ మాత్రం ఓకే, స్మూత్ ఉంది. పికప్ కూడా ఓకే ఉంది, చూసుకోవచ్చు. ముంగట బానట్ కూడా ఓకే ఉంది. ఇది కూడా హెడ్లైట్ ఓకే సార్. ఇండికేటర్ హెడ్లైట్ చూసుకోవచ్చండి, హెడ్లైట్ కూడా ఓకే ఉంది. ఇది ఎక్స్ట్రా సార్. ఇది ఇండికేటర్ ఓకే వర్క్ చేస్తుంది. సేమ్ యాక్సిస్ ఇది కూడా అంతే ఉంది సార్. మిర్రర్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది, చూసుకోవచ్చు. మీకు సరౌండింగ్ ఏ డౌట్ ఉన్నా చెప్పచ్చు, ప్రాబ్లం లేదు. అంటే ఫస్ట్ వెహికల్ అయితే చూసుకోండి మీరు. హుండాయ్ క్రేటా E+ అండి ఇది. అట్లాగే మీకు అయితే సరే బీడింగ్ కూడా చూపిస్తా, చూడండి. మీకు బీడింగ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. అట్లాగే పవర్ విండోస్ ఓకే వర్క్ చేస్తున్నాయి. ఇది కూడా ఓకే, చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఓకేనండి, ఎట్లాంటి మాడిఫై మాత్రం లేదు. ఇది కూడా ఓకే. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టైర్స్, గ్లాస్ చెక్ చేసుకుందాం. పవర్ విండోస్ ఓకే వర్క్ సార్. వెనక మాత్రం ఒక్కటే కొంచెం పని చేస్తలేదు, మిగతా ఓకే ఉంది. మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఓకే ఉంది. వాయిస్ కమాండింగ్, బ్లూటూత్. ఇది సార్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ వచ్చేసి సార్ ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంటుంది. అట్లాగే అలెవెల్స్ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంటాయి, చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే టైర్స్ చూసుకుందాం. టైర్స్ చూసుకుంటే మీకు ఒక 50% వరకు ఉంటాయి సార్, ప్రాబ్లం లేదు. అలెవెల్స్ ఉన్నాయి. ఇది కూడా సేమ్ అంతే ఉన్నది సార్. ఇది ప్రాబ్లం లేదు సార్. దీని ప్రైస్ చెప్తున్నారు సార్ ఓనరు 7,20,000 ఓనర్ చెప్తున్నారు సార్. ఇది ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఈ ప్రైస్కి మనకు మాత్రం ఎట్లాంటి సంబంధాలు ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు. స్క్రాచెస్ మాత్రం అక్కడక్కడ ఉన్నాయి సార్, ఇవి చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ కూడా చూపిస్తా. ఇది వచ్చేసి BH ఉంటుంది సార్. ఇది చూసుకోవచ్చు. గ్లాసు ప్రతి గ్లాస్ ఖచ్చితంగా చూపిస్తా. ఇది కూడా చూసుకోవచ్చండి, సేమ్ మీకు అనిపిస్తుందో లేదో చెప్తున్నాను నేను. మళ్ళీ మీకు క్లియర్గా కూడా చెప్తుంటాను నేను, ఒకసారి అయితే చూసిన తర్వాత.
ఇది కూడా చూసుకోవచ్చు అండి. ఇది కూడా ఒక సేమ్ అంతే ఉంది గ్లాస్. మీకు ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఏ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు. స్క్రాచెస్ అంటే వెనక జస్ట్ చూసుకోవచ్చు. వెనక డోర్ దగ్గర మాత్రం కింద చిన్నగా స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. చిన్నగా అది కొంచెం ఎక్కువనే ఉన్నాయి అవి. నెక్స్ట్ వచ్చేసరి దీనికి డీటెయిల్స్ మరొక చెప్తుంటా. అయితే సీట్స్ మాత్రం ఏవి కూడా డ్యామేజ్ లేదు. ఇది ఒకటే కొంచెం ఇట్లా ఉన్నది, అంతకు మించి ఏం లేదు. సరే ఫైనల్గా మీకు చిన్నగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటా. ఒకసారి అయితే వీడియో మాత్రం చివరగా చూడండి. గ్లాస్ వచ్చేసి ముంగల్ గ్లాస్ మాత్రం అంటే డ్యామేజ్ కాలేదు. కాకపోతే ఇక్కడ ఒక రకంగా మాత్రం గ్లాస్ అంటే రాయదలతో ఎట్లా డ్యామేజ్ అది మాత్రం ఉన్నాయి అంతేనా. క్రేటా ఈ ప్లస్ అండి, మారుతి 2017 ఉంది. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు సార్. ఇది షోరూమ్ ట్రాక్ 1,40,000 వరకు తిరిగింది సార్. ఇది ట్యాక్స్ కూడా 50% వరకు ఉంటాయి. ప్రైస్ చేసి 7,20,000 ఓనర్ అవుతారు సార్. ఇది ఫైనల్ ప్రైజ్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి సార్. టైంపాస్ మాత్రం చేయకండి. ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది సార్. అట్లాగే మన ఇన్స్టాగ్రామ్ ఉంటుంది పేజ్, అది కూడా ఫాలో అయ్యింది సార్. మీకు ప్రతి ఒక్కరికి అప్డేట్ అనేది ఖచ్చితంగా ఇస్తుంటా. అది కూడా జెన్యూన్ వెహికల్ ఉంటేనే ఇస్తుంది సార్. లేకపోతే మాత్రం నేను ఇట్లాంటి వెహికల్స్ కూడా అప్లోడ్ చేయను. ఓకేనండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.